హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మనం పోయిన ఆదివారం బుక్స్ ఆఫ్ హెవెన్ గురించి తెలుసుకున్నాం. అంటే పరలోకంలో ఏమేం పుస్తకాలు ఉంటాయి, అసలు ఆ పుస్తకాల వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఆ పుస్తకాల్లో మన గురించి దేవుడు రాస్తాడా లేదంటే రాయడా అనే ప్రతి విషయం గురించి మనం పోయిన ఆదివారం తెలుసుకున్నాం. ఈ వారం రెండో రాకడ గురించి తెలుసుకుందాం. రెండో రాకడలో దేవుడు మన కోసం వరుడుగా వస్తాడా లేకుంటే దొంగ వల్లే వస్తాడా, అసలు ఆ రెండో రాకడ దినం ఎలా ఉంటుంది, అది సిద్ధపడిన వారికి ఏ విధంగా ఉంటుంది, సిద్ధపడని వారికి ఏ విధంగా ఉంటుంది, దొంగ వల్లే వస్తాడా లేదంటే సంఘం అనే వధువు కోసం వరుడులాగా వస్తాడా అనేది మనం ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుందాం. మొదటగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుకుందాం. అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోహు దినముల్లో ఎలాగుండెనో మనుష్య కుమారుడి రాకడయు అలాగే ఉండును. జలప్రలయం నాకు ముందటి దినములలో నోహు ఓడలోనికి వెళ్లిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. మనం ఇక్కడ చూసుకుంటే దేవుడు రెండవ రాకడ గురించి నోహు దినముల వల్లే ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే నోహు దినముల్లో గనుక మనం చూసుకుంటే ఆ తర్వాత 43వ వచనం చదువుకుంటే ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. మనం ఇక్కడ చూసుకుంటే ఈ 4-5 వచనాల్లో చూసుకుంటే దేవుని రాకడ అంటే దేవుడు రావడం దొంగ వలె వస్తాడు అన్నట్టు ఉంది. అంటే ఎవరికి తెలియని సమయంలో, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సమయంలో, అన్ఎక్స్పెక్టెడ్ టైంలో దేవుడు సడన్ గా వచ్చి సడన్ గా మనుషులను తీసుకువెళ్తాడని మనకు అర్థమవుతుంది. అంటే ఏ జామున దొంగ వస్తాడో తెలియదు. ఒకవేళ తెలిస్తే యజమానుడు కన్నం వేయకుండా కాపాడుకుంటాడు. అంటే ఏంటి, మనుష్య కుమారుడు వచ్చేది దేవుని రెండవ రాకడ గురించి మీకు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. అంటే మనం ఈ వచనాల్లో చూస్తే దేవుడు దొంగ వల్లే వస్తాడు అని మనకు అర్థమవుతుంది. కానీ మనం తర్వాత అధ్యాయం చదువుకుందాం. అంటే అదే మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయంలో 10 కన్యకల గురించిన ఉపమానం మనం ఒక వచనం తర్వాత ఒకటి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. మనం ఇక్కడ చూసుకుంటే 10 మంది కన్యకలు ఉన్నారు. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు ఏంటంటే వారి దగ్గర ఎక్స్ట్రా నూనె వారు సిద్ధపరచుకొని ఉండలేదు. అంటే వారి దివిటీల్లో నూనె ఉంది, ఆ నూనె ఉన్నంత వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. అయితే ఒకవేళ ఆ నూనె అయిపోతే వారి దగ్గర ఎక్స్ట్రా నూనె లేదు. అంటే మన జీవితాల్లో కూడా మనం ఎగ్జాక్ట్ గా ప్యారలల్ గా తెలుసుకోవాలనుకుంటే కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు, ప్రార్థిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, బైబిల్ చదువుతారు, అన్ని చేస్తారు. అయితే అది కొంతకాలం వరకే చేస్తారు. ఒకవేళ ఏదన్నా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఒకవేళ లేదుకుంటే దేవుని ఆశీర్వాదం డిలే అవుతూ వచ్చిన ఆ కాలంలో దేవుడు లేడేమో, నేను చేస్తున్నంత వృధా ఏమో, లేదంటే దేవునికి వ్యతిరేకంగానో ఏదో ఒక విధంగా దేవుణ్ణి వదిలేస్తూ ఉంటారు. దానికి కారణం వాళ్ళలో ఎక్స్ట్రా నూనె లేదు. అంటే వారు దేవుణ్ణి ఎక్కువ లోతుగా తెలుసుకోలేదు. దేవుణ్ణి లోతుగా తెలుసుకోకపోవడం వల్ల దేవుణ్ణి కొంతవరకు ఆరాధించి కొంతవరకు నమ్మి ఆ తర్వాత వదిలేస్తూ ఉంటారు. అయితే బుద్ధి గల కన్యకలు ఏంటంటే వారు ఎక్స్ట్రా నూనెని వాళ్ళు సిద్ధపరచుకొని ఉన్నారు. అంటే దివిటీలో నూనె అయిపోయినా ఆ తర్వాత కూడా దీపం మారిపోకూడదు అన్న ఉద్దేశంతో వారి దగ్గర నూనెని ఎక్కువగా సిద్ధపరచుకొని ఉన్నారు.
అంటే బుద్ధి లేని కన్యకలు ఏంటి, వారి దగ్గర ఎక్స్ట్రా నూనె లేదు, కానీ బుద్ధి గల కన్యకల దగ్గర ఎక్స్ట్రా నూనె ఉంది. అంటే మన జీవితాల్లో కూడా మనం ఒకవేళ దేవుణ్ణి లోతుగా తెలుసుకుంటే మనం చివరి క్షణం వరకు కూడా దేవుణ్ణి వదిలిపెట్టాం. ఎందుకంటే ఒక్కసారి దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నాక దేవుణ్ణి వదిలిపెట్టడం అనేది ఇంపాసిబుల్ థింగ్. అది ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎట్లాంటి సంఘటన ఎదురైనా, అది ఎంత కష్టమైన, బాధ అయినా, వేదన అయినా, లేకుంటే ఆశీర్వాదం ఎక్కువ వచ్చేసిన, డబ్బు ఎక్కువ వచ్చేసిన, పేరు ప్రఖ్యాతులు ఎక్కువ వచ్చిన అహంకారంతో కానీ, లేకుంటే అసలు దేవుడు లేడన్న ఉద్దేశంతో కానీ ఏ విధంగా కూడా దేవుణ్ణి విడిచిపెట్టరు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి లోతుగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దేవుణ్ణి కొంతవరకే తెలుసుకుంటే ఆ తర్వాత విడిచిపెట్టే ఛాన్స్ ఉంది. మనం దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలంటే ఏదో గొప్ప గొప్ప విషయాలు చేయాలని ఏం లేదు, అదంతా మన చేతుల్లోనే ఉంది. జస్ట్ ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే బైబిల్ చదవడమో, ప్రార్థన చేయడమో, లేకుంటే దేవుణ్ణి పాట ద్వారా స్తుతించడమో, అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఏదో ఒక విధంగా దేవునితో టచ్ లో ఉండడం, ఆ కనెక్షన్ ఎప్పుడూ పోకుండా మనం దేవునితో ఉంటే చాలు, దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ మనం ప్రతిరోజు దేవునితో కనెక్ట్ అయి ఉంటే మనం బుద్ధి గల కన్యకలుగా ఉంటాం, బుద్ధి లేని కన్యకలుగా కాదు. మనం ఆ తర్వాత వచనాలు కూడా చూసుకుందాం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుచునుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వేయబడెను. మనం ఇక్కడ చూసుకుంటే పెండ్లి కుమారుడు రావడం కొంచెం ఆలస్యం చేశాడు. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఇవి అంత్య దినాలు, అంటే ఇవి అంత్య దినాలు అని ప్రూవ్ చేయడానికి చాలా వచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సమయం అంత ఎక్కువగా లేనందువలన మనం ఈ దాంతో ముందుకు వెళ్దాం. అంత్య దినాలు అనేది మనకు కన్ఫర్మ్. ఏ రకంగా చూసుకున్నా ఇవి ఖచ్చితంగా అంత్య దినాలే. ఇవి అంత్య దినాలని మనం ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? దేవుని రాకడ ఆలస్యమైంది. అది ఎందుకు ఆలస్యమో ఎందుకు కాదో అనేది మనం తర్వాత తెలుసుకుందాం. మనం చూసుకుంటే దేవుని రాకడ ఆలస్యమైంది అంటే దేవుడు ఎప్పుడో రావాల్సిన వాడు ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. అంత్య దినాలు ఎప్పుడో మొదలైనాయి కానీ ఇంకా రాలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రీజన్ ఏదైనా సరే దేవుడు ఆలస్యం చేశాడు. మనం ఈ ఉపమానంలో చూసుకున్న పెండ్లి కుమారుడు రావడం ఆలస్యం చేశాడు. అప్పుడు కన్యకలందరూ ఏం చేస్తున్నారు? వారు కొనికి నిద్రించుచూ ఉన్నారు. అంటే పెండ్లి కుమారుడు రాలేదు ఓకే అన్న ఉద్దేశంతో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అయితే ఆ తర్వాత వచనాల్లో మనం ఇంకా తెలుసుకుందాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినపడెను. అంటే తర్వాత చూస్తే పెండ్లి కుమారుడు వచ్చాడు అనే కేక వారికి వినపడింది. ఇంకా మీరు నిద్రపోయింది చాలు, పెండ్లి కుమారుడు వచ్చాడు, అందరూ పెండ్లి విందుకు రండి అని కన్యకలందరికీ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత 7వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. మనం ఇక్కడ చూసుకుంటే మనం ముందు వచనాల్లో చూసుకున్నాం, బుద్ధి గల కన్యకల దగ్గర ఎక్స్ట్రా నూనె ఉంది. అంటే ఒకవేళ పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చినా, పెండ్లి కుమారుడు తర్వాత రోజు వచ్చినా, ఇంకెప్పుడు వచ్చినా వారు సిద్ధపడి ఉన్నారు. ఎందుకు? వారి దివిటీలు ఆరిపోకుండా ఉండడానికి, ఆ దివిటీలో ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండడానికి వారు తగిన నూనెని సిద్ధపరచుకొని ఉన్నారు. అయితే బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? వారిని ఎక్స్ట్రా నూనెని సిద్ధపరచుకోలేదు. ఆ క్షణం వరకు వెలగడానికి మాత్రమే వారు నూనెని సిద్ధపరచుకొని ఉన్నారు. కానీ ఒకవేళ ఆలస్యం అయితే ఎలా అనే ఆలోచనే వారికి లేదు కాబట్టి, వారికి ఆ బుద్ధి లేదు కాబట్టి వారు ఏం చేశారు? సిద్ధపరచుకోలేదు. కానీ బుద్ధి గల కన్యకలు ఆలస్యం అవుతుందేమో అన్న ఆలోచనతో సిద్ధపరచుకున్నారు. ఆ తర్వాత వచనం చదువుకుందాం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. మనం ఇక్కడ చూసుకుంటే బుద్ధి లేని కన్యకలు అప్పుడు రియలైజ్ అయ్యి, ఓకే దివిటీలో గనుక దీపం వెలక్కుంటే మనం పెండ్లి కుమారునితో పాటు విందులోనికి వెళ్ళలేం కాబట్టి ఎలా అని
బుద్ధి గల కన్యకలను చూసి ఓకే వారి దగ్గర నూనె ఉంది, మనం వారి దగ్గర అడిగి కొంచెం ఇప్పించుకుందాం అనుకుంటారు. కానీ బుద్ధిగల కన్యకలు ఏమంటారు, మాకును మీకు ఇది సరిపోదు కాబట్టి మీరు అమ్మవారి వద్దకు వెళ్ళి తెచ్చుకొనుడి అంటారు. అంటే దాని అర్థం ఏంది? బుద్ధిగల కన్యకలు వారు ముందు జాగ్రత్తతో ఆ నూనెను సిద్ధపరచుకొనగలిగారు కాబట్టి వారి దగ్గర సరిపడా నూనె ఉంది. బుద్ధి లేని కన్యకలు నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు, వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు కాబట్టి, అంటే వారు అసలు ఆలోచనే లేదు ఒకవేళ ఆలస్యం అయితే అన్న విధంగా ఒక టైప్ ఆఫ్ కేర్లెస్ యాటిట్యూడ్ తో వాళ్ళు ఉండినారు కాబట్టి వారి దగ్గర ఎక్స్ట్రా నూనె లేదు. సో అప్పుడు ఏమైంది, బుద్ధి గల కన్యకలు వాళ్ళకి ఆల్రెడీ బుద్ధి ఉంది కాబట్టి వారికి తెలుసు ఒకవేళ బుద్ధి లేని కన్యకలు అడిగినా మనం ఇవ్వకూడదు, ఎందుకంటే మనకు సరిపడ నూనె ఉండాలి అన్న ఉద్దేశంతో వారు బుద్ధి లేని కన్యకలు అడిగినా కూడా వారు ఆ ఎక్స్ట్రా నూనెని ఇవ్వలేదు. అప్పుడు మనం ఏం జరిగిందో చూసుకుందాం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మనం ఈ 13 వచనాల్లో చూస్తే ఇక్కడ ఏంటి, బుద్ధిగల కన్యకలు 5 ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు 5 మంది ఉన్నారు. అయితే బుద్ధిగల కన్యకల దగ్గర ఎక్స్ట్రా నూనె ఉంది కాబట్టి వారు పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చిన వారు సిద్ధపడి ఉన్నారు. సో ఇక్కడ ఏం జరిగింది, మనం ఈ 5 వచనాల్లో చూస్తే బుద్ధి లేని కన్యకలు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనబోచుండగా సమయం అయిపోయింది. పెండ్లి కుమారుడు ఈ 5 బుద్ధిగల కన్యకలను తీసుకొని విందులోనికి వెళ్లి తలుపులు వేసేశారు. ఆ బుద్ధి లేని కన్యకలు ఆ తర్వాత వచ్చి అయ్యా అయ్యా తలుపు తెరవమని అడిగిన ఆ పెండ్లి కుమారుడు ఏమంటాడు, నేను మిమ్ము నెరగను అంటాడు. మనం ఇక్కడ చూస్తే పెండ్లి కుమారుడు దొంగ వల్లే వచ్చాడా వరుడు వల్లే వచ్చాడా? మనం ఇక్కడ విభజించి చదువుకుంటే 5 బుద్ధిగల కన్యకలకు వరుడుగా వచ్చాడు, ఎందుకంటే వారు సిద్ధపడి ఉన్నారు. ఒకవేళ ఆలస్యం జరిగినా లేదంటే అనుకోని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ జరిగినా ఎక్స్ట్రా నూనె అవసరం. ఆ దివిటి ఎప్పుడు ఆరిపోకూడదు, ఆ దివిటిలో దీపం వెలుగుతూనే ఉండాలి అన్న ఉద్దేశంతో వారు ఎక్స్ట్రా నూనెని సిద్ధపరచుకొని ఉన్నారు. బుద్ధి లేని కన్యకలేమో ఆ దివిటి ఆ సమయం వరకు వెలగడానికి మాత్రమే సిద్ధపడి ఉన్నారు, కానీ ఆ తర్వాత వాటి కొరకు సిద్ధపడలేదు. అంటే ఇక్కడ మనం విభజించి చదివితే ఏంటి, 5 బుద్ధిగల కన్యకలకు దేవుడు వరుడు వల్లే వచ్చాడు, పెండ్లి కుమారుని వల్లే వచ్చాడు. కానీ 5 బుద్ధి లేని కన్యకలకు మాత్రం దొంగ వల్లే వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు లేట్ అవుతుందని, లేట్ గా వస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి దొంగ వల్లే వచ్చాడు. అయితే బుద్ధిగల కన్యకలు సిద్ధపడి ఉన్నారు కాబట్టి ఎక్స్ట్రా నూనె ఉంది, ఆలస్యమైనా మాకు పర్లేదు, ఏముంది ఆలస్యంగా వచ్చినా మా దగ్గర నూనె ఉంది, ఎప్పుడు వచ్చినా పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాము అన్న ప్రిపరేషన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి పెండ్లి కుమారుడు వల్లే వచ్చాడు. మన జీవితాల్లో కూడా మనం రోజు దేవునికి ప్రార్థిస్తూ మనం ఫస్ట్ థింగ్ దేవుణ్ణి నమ్ముతూ ఏ క్షణం కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన కొరకు పెండ్లి కుమారుని వల్లే వస్తాడు, కానీ దొంగ వల్లే రాడు. దొంగ వల్లే ఎవరికి వస్తాడు, ఎవరైతే సిద్ధపడలేరో, అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మలేదో, లేకుంటే కొంతకాలం వరకు నమ్మి ఆ తర్వాత అసలు దేవుడే లేడు, యేసుక్రీస్తు అనేవాడే అబద్ధము అని ఈ విధంగా మాట్లాడే వారికి దొంగ వల్లే వస్తాడు. కానీ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, యేసే నా మార్గము సత్యం జీవము, యేసు ప్రభు వారి ద్వారానే నేను పరలోకానికి వెళ్తాను తప్ప వేరే విధంగా వెళ్ళలేను అని తెలుసుకుని నమ్మితే వారికి దేవుడు పెండ్లి కుమారుని వల్లే వస్తాడు. దొంగ వల్లే ఎవరికి వస్తాడంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మరో, ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో వారికి దొంగ వల్లే వస్తాడు. మీరు అనుకుంటూ ఉండవచ్చు, మనం పరలోకానికి వెళ్ళాలంటే ఈ విధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి, మంచి పనులే చేయాలి అని. కానీ దేవుడు ఒక దగ్గర చెప్తాడు, నీతిమంతుడు ఎవడునూ లేడు, ఒక్కడునూ లేడు. అంటే మనం చేసే మంచి పనులు లేదంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు అనేది తప్పు. అంటే మనం ఏం చూసుకున్నా మనకుండేది మనిషి శరీరం, మనకుండేది శరీరం, మన శరీరంలో
అంత మహిమ లేదు. అంటే దేవునికి ఉండే మహిమ మనలో లేదు. మనం పడిపోయిన వారం. అంటే ఆదాం ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో, హవ్వ ఎప్పుడైతే ఆ పండు తినిందో, మనిషి అనే వాడు పడిపోయాడు. అంటే ఖచ్చితంగా తప్పు చేస్తాం. మనం ఎంత నీతిగా ఉన్నామని చెప్పుకున్నా, లేకుంటే ఎంత నీతిగా ఉండాలని ట్రై చేసినా, ఏదో ఒక విషయంలో మనం ఎక్కడో దగ్గర తప్పు చేస్తాం. అంటే మనం ఒకవేళ తప్పులు చేయకుండా మంచి పని చేసి దేవుని నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తామంటే ప్రతి ఒక్కరు నరకానికి వెళ్తారు. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో తప్పు చేస్తారు. కాబట్టి నీతిగా ఉండాలి, పరిశుద్ధతగా ఉంటేనే పరలోకానికి వెళ్తామనే మైండ్ సెట్ తీసేయండి. అఫ్ కోర్స్ మనం నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏ పాపం చేయకూడదు. మన శాయశక్తులో మనం ప్రయత్నించాలి. అంతేకాని అవి ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం, అవి ఉంటేనే మనకు పెండ్లి కుమారుడు వల్లే వస్తాడు అనే మైండ్ సెట్ లో నుంచి మనం బయటపడాలి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దేవుడు చూసేది ఏంటంటే, వీరు నన్ను నమ్ముతున్నారా లేదా. ఒకవేళ నన్ను నమ్మితే చాలు, స్ట్రైట్ అవే పరలోకానికి వెళ్తాం. మనం సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా మనకు పెండ్లి కుమారుని వల్లే వస్తాడు, కానీ దొంగ వల్లే రాడు. మనం ఇందాక అనుకున్న విధంగా దొంగ వల్లే ఎవరికి వస్తాడు? అది ఎవరైతే దేవుణ్ణి నమ్మరో, ఎవరైతే యేసు ప్రభువుని తృణీకరిస్తారో వారికి దొంగ వల్లే వస్తాడు. మనం ఇంకా ఆ తర్వాత వచనాల్లో కూడా చూసుకుందాం. మనం ముందుగా 24వ అధ్యాయంలో చూసుకున్నాం. 36 నుంచి 39 వచనాల్లో చూసుకుంటే, దేవుని రాకడ దినాలు నోవహు దినముల వల్లే ఉంటుంది అని చెప్పి ఉన్నాడు. అసలు నోవహు దినాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయం 32వ వచనం చూసుకుందాం. నోవహు 500 ఏండ్లు గలవాడే షేమును, హామును, యాపెతును కనెను. సో మనం ఇక్కడ చూసుకుంటే నోవహు అనే మనిషి ఉన్నాడు. అతడు షేము, హాము, యాపెతు అను 3 కుమారులను కని ఉన్నాడు. ఆ తర్వాత కూడా 6వ అధ్యాయంలో చూసుకుందాం. 6వ అధ్యాయం 5-6 వచనాలు చూసుకుందాం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనేను. మనం ఈ 2 వచనాల్లో చూసుకుంటే, దేవుడు సృష్టించిన కొన్ని సంవత్సరాల తర్వాత, నేను ఎందుకు సృష్టించాను, అసలు వీళ్ళని సృష్టించకపోయినా బాగుండు అన్న ఇదిలో, అంటే వీళ్ళంతా ఎప్పుడు చెడ్డనే ఆలోచిస్తున్నారు, నా నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. వీరు ఏ రోజు కూడా మంచిగా ఆలోచించలేదు. ఏ రోజు కూడా దేవుడు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు, మేము ప్రార్థించాలి, మేము దేవునికి బలులు అర్పించాలి, మేము ఎప్పుడు దేవునితో కనెక్టెడ్ గా ఉండాలి అన్న మైండ్ సెట్ నుండి వెళ్ళిపోయి మనుషులు వారికి నచ్చింది చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు హృదయంలో నొచ్చుకొని, నేను భూమిని అంతా ఇంకా నాశనం చేస్తాను, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని, జంతువుని అంతా నాశనం చేసి నేను కొత్తగా రీఫ్రెష్ గా రీస్టార్ట్ చేస్తాను అన్న ఉద్దేశంలో దేవుడు ఉంటాడు. అయితే మనం ఆ తర్వాత 8వ వచనంలో చూసుకుంటే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అంటే ఏంటి ఇక్కడ? నోవహు అనే మనిషి మాత్రం ఎప్పుడు దేవునితో కనెక్టెడ్ గా ఉన్నాడు, ఎప్పుడు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునికి బలిస్తూ ఉన్నాడు, ఎప్పుడు దేవుడు ఏది చెప్పినా దేవునికి తగ్గట్టుగా ఉన్నాడు తప్ప, దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాడు తప్ప, ఇతర మనుషుల వల్లే దేవుని నుండి దూరంగా వెళ్ళిపోలేదు. సో అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు, ఓకే, నోవహు అనేవాడు నన్ను నమ్ముతున్నాడు కాబట్టి నేను అతనికి నా కృపని ఎక్స్టెండ్ చేస్తాను, నా కృపని అధికంగా చూపిస్తాను, మనుషులందరినీ చంపేస్తాను, కానీ నోవహును అతని కుటుంబాన్ని మాత్రం ఏమీ చేయను అనుకుంటాడు. సో ఆ తర్వాత చూసుకుంటే దేవుడు నోవహుకు చెప్తాడు, నువ్వు ఒక ఓడ కట్టాలి, ఆ ఓడలోకి నువ్వు నీ కుటుంబం వారు వెళ్ళాలి. అంటే నువ్వు, నీ భార్య, నీ కుమారులు, వారి భార్యలు, మొత్తం 8 మంది మీరు ఓడలోనికి ప్రవేశించాలి. అలాగే నీ దగ్గరికి ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి పురుగు, పాకే ప్రతి జంతువు గాని ఏదైనా గాని అన్ని నీ దగ్గరికి ఒక్కొక్క జతగా వస్తాయి, అవన్నీ నీతో పాటు ఓడలోనే ఉండాలి అని దేవుడు నోవహుకు చెప్పి, ఆ ఓడ ఏ మెజర్మెంట్ లో బిల్డ్ చేయాలి, ఏ మెజర్మెంట్ లో కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ఏ చెక్క వాడాలి, లేకుంటే ఏది వాడాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు 6వ అధ్యాయంలో స్టెప్ బై స్టెప్ నోవహుకి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు. మనం ఆ తర్వాత ఇంకొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళి అసలు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. నోవహు వయస్సు యొక్క
600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలంలో ఊటలన్నీ ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. మనం చూసుకుంటే దేవుడు భూమిని, దాని మీద ఉన్న మనుషులను నాశనం చేయాలనుకున్నాడు కాబట్టి, ఇంకా మనుష్య జాతి అనేది అంతరించిపోవాలనుకున్నాడు. బట్ స్టిల్ నోహ్ అనేవాడు నన్ను నమ్ముకున్నాడు కాబట్టి నేను అతనికి నా కృప చూపించి మిగిలిన వారిని అందరినీ నేను చంపేస్తాను. అది ఏ విధంగా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురుస్తుంది. అంటే మనం మన భాషలో కుండపోత వర్షం అంటాం కదా, ఆ విధంగా కురిసింది. 40 పగళ్ళు 40 రాత్రులు నాన్ స్టాప్ వర్షం కురిసింది. అయితే నోహు అనేవాడు దేవుణ్ణి నమ్ముకొని సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఆ ప్రచండ వర్షం నుండి తప్పించుకున్నాడు. తను తన కుటుంబాన్ని అందరినీ సేవ్ చేసుకోగలిగాడు. సో మనం ఇక్కడ చూసుకుంటే ముందు వచనంలో మనం చూసాం, ఆదికాండం 5:32 చూస్తే నోహు 500 ఏండ్లు కలిగి కుమారులను కన్నాడు. ఆ తర్వాత 6వ అధ్యాయంలో దేవుడు నోహుకి స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో చెప్తాడు. ఈ వచనాల్లో చూసుకుంటే నోహుకు 600 ఏండ్ల సంవత్సరం ఓడలో ప్రవేశిస్తారు. అంటే దాని అర్థం ఏంది? మిగిలిన మనుషులందరికీ దేవుడు అక్కడ 100 ఏండ్ల అవకాశం ఇచ్చాడు వారికి మారడానికి. అంటే ఏంటి? నోహు ఓడ కడుతుంటాడు ఆ 100 ఏండ్లలో. అప్పుడు ఏంటి? నోహు చెప్పుండొచ్చు వాళ్ళకు, దేవుడు వర్షం కురిపిస్తాడు, ఒకవేళ మీరు నమ్ముకోకుంటే మారకుంటే నాశనం అవుతారు, ఒకవేళ నమ్మితే మేబీ దేవుడు నాకు తన కృపను చూపించినట్టు మీకు తన కృపను చూపించి మిమ్మల్ని ఓడలో ప్రవేశించలాగా దేవుడు ఒకవేళ ఆజ్ఞ ఇస్తాడేమో అని చెప్పిన అందరూ ఒక విధంగా ఎగతాళి చేస్తూ, ఏంటి నాశనం అవుతుందా? అసలు ఇన్నాళ్ళు నాశనం కాని భూమి ఇప్పుడు నాశనం అవుతుందా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా అని ఏదో ఒక విధంగా నోహు చెప్పింది ఎవ్వరు నమ్మలేదు. 100 ఏండ్లు దేవుడు వారికి అందరికీ అవకాశం ఇచ్చాడు, కానీ 100 ఏండ్లలో ఒక్కరూ మారలేదు, ఒక్కరు దేవుని మాట ఆలకించలేదు, నోహు చెప్పిన మాట ఆలకించలేదు. కాబట్టి దేవుడు నోహును తన కుటుంబాన్ని మాత్రమే కాపాడాడు. మనం 10 కన్యకల ఉపమానానికి నోహు కథకి మనం ప్యారలల్ గా మనం చూసుకుంటే, బుద్ధిగల కన్యకలు 5 బుద్ధిగల కన్యకలు వారి దివిటీలో నూనె అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో వారు ఎక్స్ట్రా నూనెని సిద్ధపరచుకున్నారు. బుద్ధి లేని కన్యకలేమో ఎక్స్ట్రా నూనెని సిద్ధపరచుకోలేదు. ఆ బుద్ధిగల కన్యకలకేమో పెండ్లి కుమారుని వల్లే, వరుడు వల్లే వచ్చాడు. బుద్ధి లేని కన్యకలకేమో దొంగ వల్లే వచ్చాడు. అదే విధంగా నోహు జీవితంలో, నోహు దినముల్లో మనం చూసుకుంటే, నోహుకేమో ఆల్రెడీ తెలుసు, దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్పాడు. నువ్వు ఈ విధంగా ఓడ చేయాలి, నేను 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిపిస్తాను, నువ్వు నీ కుటుంబాన్ని అంతా కాపాడు ఆ ఓడలో ఉంచి, అలాగే నీ దగ్గర ప్రతి జంతువు, ప్రతి పురుగు, ప్రతి పక్షి అన్ని వస్తాయి అని చెప్పి నోహును ఆల్రెడీ సిద్ధపరిచాడు. అంటే నోహుకి తెలుసు ఏముంది, వర్షం కురుస్తుంది. అది ఈ రోజు గురిచినా రేపు కురిసినా ఎప్పుడు వర్షం కురవడం స్టార్ట్ అయినా నోహుకి పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఓడ సిద్ధపరచుకొని ఓడలో ఉన్నారు. అదే మిగిలిన మనుషులందరికీ చూస్తే వారు దేవుడు లేరు అనుకున్నారు, వారు సిద్ధపడలేదు కాబట్టి ఆ వర్షంలో వారు కొట్టుకొని పోయారు. అంటే మనం ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తే, ఇక్కడ నోహుకి అలాగే బుద్ధిగల కన్యకలకి వారికి ఆల్రెడీ తెలుసు ఎక్స్ట్రా సిద్ధపడాలి అంటే నేను దేవుణ్ణి అంతం వరకు నమ్మాలి అని తెలుసు. కాబట్టి దేవుడు వారికి అధిక కృపను చూపించి నోహుని అతని కుటుంబాన్ని ఓడలో క్షేమంగా ఉంచాడు. 5 బుద్ధిగల కన్యకలకి పెండ్లి కుమారుని వల్లే వచ్చి వారిని విందులో పార్టిసిపేట్ చేయడానికి వారికి అర్హతనిచ్చాడు. కానీ నోహు దినముల్లో ఇతర మనుషులు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి వారికి దొంగ వల్లే వచ్చాడు. బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు సిద్ధపడలేదు కాబట్టి, వారు కేర్లెస్ యాటిట్యూడ్ తో ఉన్నారు కాబట్టి వారికి దొంగ వల్లే వచ్చాడు. సో మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి నమ్మితే మనం వధువు అవుతాం. అంటే మన కొరకు దేవుడు వరుడి వలె, పెండ్లి కుమారుని వలె రెండవ రాకడ ఉంటుంది, కానీ దొంగ వల్లే కాదు. ఎవరెవరైతే దేవుణ్ణి నమ్మరో వారికి దొంగ వల్లే వస్తాడు. మనం ఇందాకే తెలుసుకున్నాం, నమ్మితే చాలు పరలోకానికి వెళ్ళొచ్చు, మన నీతి ఏం లేదు, మన పరిశుద్ధత లేదు, ఏదైనా దేవుని కృపే.
కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు దొంగలాగా వస్తాడేమో అని భయపడాల్సిన పని లేదు. మనం చూసుకుంటే కొంతమంది ప్రతి క్షణం భయపడుతూనే ఉంటారు, దేవుడు దొంగలాగా వస్తాడు అని చెప్పి వారి జీవితాంతం భయపడుతూనే ఉంటారు. కానీ ఈరోజు వచనాలన్నీ చూసుకుంటే ఆ భయమే మనకు అవసరం లేదు. అఫ్ కోర్స్ మన చుట్టూ ఎంతో జరుగుతూ ఉండవచ్చు, ఆ జరుగుతూ ఉండేది చూసి మనం ఒకవేళ పరలోక రాజ్యానికి అర్హులమో కాదో, లేకుంటే ఎవరో చెప్పిన మాటలు విని మనం పరలోకానికి అర్హులమో కాదో, దేవుడు మనల్ని అలో చేస్తాడో లేదో అన్న ఆలోచనలో ఉంటారు. సింపుల్ ఈక్వేషన్ ఇక్కడ, మనం పరలోకానికి వెళ్ళాలి, దేవుడు మనకు పెండ్లి కుమారుని వల్లే రావాలి అంటే మనం దేవుని పైన విశ్వాసం కలిగి ఉంటే చాలు. మన పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రార్థించి ఆరాధించి సేవిస్తే చాలు. దేవుడు మనకు పెండ్లి కుమారుని వల్లే వస్తాడు. మనల్ని దేవుడు ఏ విధంగా కంపేర్ చేస్తాడు? సంఘాన్ని వధువుతో కంపేర్ చేస్తాడు. అంటే మనం దేవుణ్ణి నమ్మితే మనం వధువు అవుతాం, దేవుడు పెండ్లి కుమారుడు అవుతాడు. రెండవ రాకడ మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. మనం దేవుని రాజ్యానికి ఎత్తబడతామో లేదో అన్న భయం మనకు అవసరమే లేదు. దేవుని పైన విశ్వాసం ఉంటే చాలు. మనం వధువు వల్లే ఎత్తబడతాం, కానీ విడిచిపెట్టబడము. బుద్ధి లేని కన్యకల వల్లే విడిచిపెట్టబడము. అయితే మనం ముగించే ముందు ఈ ఒక్క వాక్యం చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యంను గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అంటే ఏంటి? నువ్వు ఇంతవరకు ఓర్పు పట్టావు అంటే ఇంతవరకు ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా నన్ను నమ్ముకొనే ఉన్నావు, కానీ నన్ను విడిచిపెట్టలేదు, నన్ను తృణీకరించలేదు. కాబట్టి లోకంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అది వారికే ఉంటాయి తప్ప నీకు దాని ద్వారా ఏ ఇబ్బంది కలగకుండా, నీకు ఎటువంటి ఆటంకం లేకుండా నిన్ను కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనం 11వ వచనం ఇంకొకసారి చదువుకుంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అంటే దేవుడు చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను, నేను వరుడు వల్లే వస్తున్నాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీ కిరీటాన్ని ఎవ్వరూ దొంగిలించకుండా, ఎవరు అపహరించకుండా జాగ్రత్తగా చూసుకో. అంటే మీకు ఒక్కసారి సిచ్యువేషన్ రావచ్చు, అసలు దేవుడు నిజంగా ఉన్నాడా, దేవుడు నా ప్రార్థనలు ఆలకిస్తున్నాడా లేదా, అసలు నేను చేసేదంతా వృధా పోతుందేమో అన్న ఆలోచనతో ఒక్కసారి దేవుడిని విడిచిపెట్టే సిచ్యువేషన్ మనకు రావచ్చు. అపవాది మనకు ఆ సిచ్యువేషన్ ని కలిగించవచ్చు. కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, అది మంచిదైనా చెడ్డదైనా మామూలుదైనా, అది ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా అంతవరకు దేవుని యందు నమ్మిక కలిగి ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా పరలోకానికి వధువు వల్లే తీసుకువెళ్తాడు. వరుడుగా వచ్చి వధువు వల్లే తీసుకువెళ్తాడు, కానీ దొంగలాగా రాడు. ఎవరెవరైతే వారి కిరీటాన్ని పోగొట్టుకుంటారో, ఎవరెవరికైతే అసలు కిరీటం ఉండదో, ఎవరెవరైతే దేవుణ్ణి నమ్మరో వారికి దొంగ వల్లే వస్తాడు. వారిని దేవుడు పరలోకానికి అలో చేయడు. కానీ మనం ఎప్పుడైతే మన ఓర్పుతో కానీ నిరీక్షణతో మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటామో, అప్పుడు దేవుడు మనకు వరుడు వల్లే వచ్చి మనల్ని ఘనంగా పరలోకానికి తీసుకువెళ్తాడు. అది కూడా సాదా సీదా కాదు, పరలోకానికి ఘనంగా తీసుకువెళ్ళి మనల్ని పరలోకంలో నిలబెడతాడు. మనం దీన్ని లైఫ్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ తో కూడా కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ 6th క్లాస్ లేకుంటే 10th క్లాస్ ఏదో ఒకటి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు. వారు 100 మార్కులకి రాస్తారు. ఒకవేళ 50 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో ఏంటి 10 మంది నాకు ఎట్లయినా 90 పైన వస్తాయి, లేకుంటే నాకు 100 వస్తాయి అన్న స్థితిలో ఉంటారు. మిగిలిన కొంతమంది ఏమో నాకు 50 నుంచి 90లో రావచ్చు అన్న దాంట్లో ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, ఒక 5 మందో లేకుంటే 6 మందో 7 మందో, అలాగే నేను పాస్ అయితే చాలు, నాకు 35 మార్కులు వస్తే చాలు అన్న మైండ్ సెట్ లో ఉంటారు. ఇక్కడ రిజల్ట్స్ డే వచ్చినప్పుడు ఆ మొదట 10 మంది ఎవరైతే నాకు 90 గాని 100 గాని వస్తాయి అనుకుంటారో వారు భయపడరు. ఎందుకంటే వారికి ఆల్రెడీ తెలుసు నేను పాస్ అయ్యాను, అది కూడా డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను, నాకు 100 వస్తాయా రావా అన్న ఇదిలో ఉంటారే తప్ప నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో
అన్న మైండ్ సెట్ లో ఉండరు. అదే కింద 5-6 మంది చూసుకుంటే నేను పాస్ అయితే చాలు, గడ్డం గట్టెక్కుతుంది, 35 నాకు ఎలాగోలా వస్తే చాలు అన్న మైండ్ సెట్ లో ఉంటారు. ఆ మధ్యలో వారంతా ఓకే నేను పాస్ అయిపోతాను, 50, 60 లేకుంటే 80, 70 ఎంతో వస్తాయి అన్న ఆలోచనలో ఉంటారు. అలాగే మనుషులు కూడా రకరకాలుగా ఉంటారు. కొంతమంది ఎలాగా నేను పరలోకానికి ఎత్తబడితే చాలు, ఏదో ఒక విధంగా ఎత్తబడితే చాలు అని ఉంటారు. ఇంకొంతమంది ఎలాగా నేను పరలోకానికి ఎత్తబడతానని తెలుసు, అయితే ఒక పక్క చిన్న డౌట్, ఎత్తబడతానా లేదో అని, అంటే నేను కరెక్ట్ గా సిద్ధపడ్డానో లేదో అన్న ఆలోచనలో ఉంటారు. కానీ ఆ టాప్ 10 మెంబర్స్ ఎవరైతే ఉంటారో నాకు తెలుసు నేను పరలోకానికి వెళ్తాను, నాకు ఇంకా పరలోకంలో హై లెవెల్ రావాలి అని ఆలోచిస్తారు. సో మనం కూడా చూసుకోవాలి, మనం ఏ లెవెల్లో ఉన్నాం అనేది మనం చూసుకోవాలి. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఖచ్చితంగా పాస్ మార్క్స్ వేసేస్తాడు. 35 మార్క్స్ ఏదైతే పాస్ అట్లా దేవుడు ఖచ్చితంగా పాస్ మార్క్ వేసేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. మనం తర్వాతి వారాల్లో తెలుసుకుందాం. పరలోకంలో కూడా లెవెల్స్ ఉంటాయి. పరలోకంలో కూడా హై లెవెల్ ఉంటుంది, మీడియం లెవెల్ ఉంటుంది, లో లెవెల్ ఉంటుంది. అయితే ఒకటి ఫైనల్ గోల్ ఏంటి, ఫైనల్ డెస్టినేషన్ పరలోకానికి వెళ్ళాలి. అది మంచో చెడో మనకు హై లెవెల్లో లో లెవెల్లో పరలోకానికి వెళ్ళడం అనేది ఫస్ట్ స్టెప్. ఆ పరలోకానికి వెళ్ళడానికి దేవుణ్ణి నమ్మితే చాలు. అయితే ఆ తర్వాత మనకు పరలోకంలో కూడా హై లెవెల్ కావాలంటే మనం దానికి ఇంకా హై లెవెల్లో సిద్ధపడాలి. అది ఏ విధంగా సిద్ధపడాలి, అసలు ఏం చేస్తే మనకి హై లెవెల్స్ వస్తాయి, అసలు పరలోకంలో ఏమేం లెవెల్స్ ఉన్నాయి, ఏమేం ర్యాంక్స్ ఉన్నాయి అనేది మనం వచ్చే వారంలో తెలుసుకుందాం. సో మనం ఈ వారంలో తెలుసుకుంది ఏంటంటే దేవుణ్ణి నమ్మితే దేవుడు వరుడు వల్లే వస్తాడు కానీ దొంగ వల్లే రాడు. ఆ దొంగ వల్లే ఎవరికి వస్తాడు, నమ్మని వారికి వస్తాడు, నమ్మిన వారికి కాదు. కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకుంటే చాలు పరలోకానికి వెళ్తాము అని నమ్మి దేవుణ్ణి మన జీవితాంతం ఆఖరి క్షణం వరకు నమ్మితే దేవుడు మనల్ని ఖచ్చితంగా పరలోకానికి తీసుకువెళ్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, జీవాధిపతి, జీవం గల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొరాలకించే దేవ, మా ప్రార్థన ఆలకించండి, మా మొరాలకించండి. మీరు ఇంతవరకు మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని నమ్ముకుంటే మీరే మార్గము, సత్యము, జీవము, యేసు ప్రభు వారి ద్వారానే నేను పరలోకానికి వెళ్తాను తప్ప ఇంకే విధంగా పరలోకానికి వెళ్ళలేను అని నమ్మితే చాలు. వరుడు వలె వస్తాను, మిమ్మల్ని వధువుగా సిద్ధపరిచి వరుడు వలె వస్తాను, పెండ్లి కుమారుడు వలె వస్తాను, కానీ దొంగ వలె రానని చెప్పి ఉన్నావు. వందనాలు తండ్రి. ఏ విధంగా అయితే 5 బుద్ధిగల కన్యకలు ఒకవేళ ఆలస్యం జరిగితే, అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ వస్తే ఏ విధంగా ఉండాలో వారికి నేర్పించి అధిక నూనెను, ఎక్స్ట్రా నూనెను వారికి సిద్ధపరచుకునే తెలివితేటలు, బుద్ధి, వివేచన ఇచ్చావు. మాకు అలాంటి బుద్ధిని ఇవ్వండి తండ్రి. అంతం వరకు మీతోనే నడిచేందుకు, ఆఖరి క్షణం వరకు జీవితాంతం మేము మిమ్మల్ని నమ్మేందుకు మాకు సహాయం చేయండి. అపనమ్మిక లేకుండానట్లు సహాయం చేయండి. అధిక విశ్వాసాన్ని కలుగజేయండి. నోహు దినముల్లో ఏ విధంగా అయితే నోహును రక్షించి కాపాడావో మమ్మల్ని కాపాడండి. ఆఖరిలో ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 10-11 వచనాల్లో చెప్పి ఉన్న ప్రకారము మేము అంతం వరకు మిమ్మల్ని గట్టిగా పట్టుకొని లాగా సహాయం చేయండి. లోకంలో వచ్చే శోధనల్లో నుండి మమ్మల్ని తప్పించండి. లోకంలో ఉన్న వారికి ఎటువంటి శోధనలు వచ్చినా, వేదనలు, బాధలు, కష్టాలు వచ్చినా మాకు వాటి ద్వారా ఎటువంటి అపాయము కలగకుండా సహాయం చేయండి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి. మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలపండి. గొప్ప సాక్షులుగా నిలబెట్టండి. బహు విస్తారంగా, బహు వేగంగా, బహు శీఘ్రంగా ఆశీర్వదించి అనేకులకు, అన్ని దేశంలకు ఆశీర్వాదకరంగా నిలబెట్టండి. మీరు పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు మేము వధువుగా సిద్ధపడలా సహాయం చేయండి. ఆ విధంగా మమ్మల్ని గొప్ప స్థితిలో నిలబెట్టండి. మేము వధువులాగా ఉండాలి కానీ విధవరాలుగా ఉండకుండా సహాయం చేయండి. అలాగే ఎవరెవరికైతే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులన్నిటి నుండి పరిపూర్ణ స్వస్థత దయచేసి మంచి ఆరోగ్యాన్ని, లేడి పిల్ల వల్లే గంతులు వేసే శక్తిని, ఇంకా అంతకంటే ఎక్కువ శక్తిని దయచేసి పసిపిల్ల దేహాన్ని అనుగ్రహించండి. హెడ్ఏక్ అయినా, మైగ్రేన్ అయినా, 1 సైడ్ హెడ్ఏక్ అయినా, క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, కరోనా అయినా,
షుగర్ అయినా, బీపీ అయినా, కాలు నొప్పులైనా, కీళ్ళ నొప్పులైనా, భుజం నొప్పులు, నడుము నొప్పులు, అలాగే ఐసైట్, హెయిర్ లాస్, థైరాయిడ్, ఏ వ్యాధి అయినా పరిపూర్ణ స్వస్థత దయచేయండి. ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇవ్వండి. ఎవరెవరికైతే ఇంకా పిల్లలు కలగలేదో వారి గర్భాన్ని ఇప్పుడే తెరిచి, ఆ గర్భాన్ని ఇప్పుడే తాకి వారికి పిల్లలను దయచేయండి. గొప్ప పిల్లలను దయచేయండి. సమూయేలు లాంటి వారిని వారికి దయచేయండి తండ్రి. ప్రతి సమస్య నుండి మాకు విడుదల దయచేయండి. ప్రతి బాధ నుండి, వేదన నుండి, ఇబ్బంది నుండి మాకు విడుదల దయచేసి మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలపండి. ఎల్లప్పుడూ తోడుండి నడిపించండి తండ్రి. నజరేయుడైన సర్వశక్తిగా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.